ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పత్రిజీ సాంగత్యంలో ఎంతో అద్భుతమైన సాధన చేసి అనుభవ జ్ఞానం సంపాదించిన పిరమిడ్ మాస్టర్ల యొక్క ప్రయాణాన్ని పత్రిజీ ద్వారా నేర్చుకున్న విషయాలతో వారు ఎదిగిన విధానాన్ని ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. సో ఈరోజు పత్రిజీతో వారు చేసినటువంటి జర్నీని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయి ప్రస్తుతం ధ్యాన సాధనతో పాటుగా మహాద్రష్ట గ్లోబల్ స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రధాన ఆచార్యులుగా అంటే స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్న చుక్కా మధు గారితో మనం ఈరోజు అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్, పత్రిజీతో ప్రయాణం అనేది ఒక అల్టిమేట్ జర్నీ సార్. అసలు ఆ పేరు వింటుంటేనే ఒక గొప్ప వైబ్రేషన్ ఉంది. సో ముందుగా అసలు మీరు ఒక టీచర్గా ఒక ప్రిన్సిపల్గా ఉన్న మీరు పిఎస్ఎస్ఎంలోకి ఎప్పుడు ఎలా వచ్చారు సార్? నా జీవితంలోనే ఒక మలుపని చెప్పొచ్చు. అప్పటికే మేము ఒక సంప్రదాయ గురు సాంగత్యంలో ఉన్నాము. మా గురువుగారు నాకు వరుసకు తాత అవుతారు. ఆయన ధ్యానంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారిని ప్రత్యక్షం చేసుకున్న వ్యక్తి. సిద్ధయ్య గారు 12 ఏళ్ళు గురుసేవ చేస్తే నేను 24 ఏళ్ళు చేశాను వారికి గురువుగారికి. 2004లో మా గురువారి యొక్క 2 పద్ధతులు నచ్చక నేను ఆశ్రమాన్ని ఆయనని వదిలేశాను. ఒకటి, ఆయన యాత్రకు తీసుకెళ్ళి కూడా మాంసాహారం పెట్టేవాడు. అది మీకు నచ్చలే? అది నాకు నచ్చలేదు. ప్రశ్నిస్తే అది మాంసమే ఇది మాంసమే అనేవాడు. నాకు ఆ జవాబు ఏమి సబబుగా అనిపించేది కాదు. ఇక రెండవ విషయము, అంతో కొంత జ్ఞానం నాకు తెలిసింది, అది నలుగురికి పంచాలన్న తపన. నా పర్మిషన్ లేకుండా ఎవరికి చెప్పొద్దు అనేది ఆయన కండిషన్. ఈ 2 కండిషన్స్ మీకు నాకు నచ్చలేదు. నచ్చక ఏ వయసులో సార్? దాదాపు 50 సంవత్సరాలు 52 సంవత్సరాలు 52 సంవత్సరాల క్రింద. అంటే నేను 24-25 ఏళ్ళకే ధ్యానంలోకి వచ్చాను. వారి ద్వారా వివాహం కంటే ముందే ధ్యాన ప్రయాణం అయితే ప్రారంభమైంది, ఉంది, జ్ఞాన పరిచయం ఉంది. కానీ ఈ 2 విషయాలు నాకు నచ్చలేదు. అప్పటికే నేను అప్పటికే మీకు అవగాహన ఉంది శాకాహారమే సరైనది. ప్రయాణం, మన ఆత్మ ప్రయాణం ఏందనేది తెలుసు నాకు. అంటే శాకాహారమే సరి అయినది, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనేది అప్పుడే మీకు అవగాహన ఉంది. ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం కూడా ఇవ్వడానికి శ్రీశైల మల్లికార్జున స్వామి కారణం. మేము ప్రతిసారి బ్రహ్మంగారి మఠం ఆరాధనకి వైశాఖ శుద్ధ దశమి వెళ్ళేవాళ్ళం. ఒక ట్రావెల్ బస్సు తీసుకొని రిటర్న్లో శ్రీశైలం వచ్చేవాళ్ళం. అలా వచ్చిన సందర్భంలో ఒకసారి ఏమైంది, సాయంత్రం 6 గంటలకి వంట వండుకొని భోజనాలు వడ్డించిన తర్వాత అందరూ దర్శనాలకు వెళ్ళారు. నేను నా సోదరుడు పని ఆ వంట గిన్నెలు కడిగి బస్సు పైన ప్యాక్ చేయడం, అప్పుడు దర్శనానికి వెళ్ళడం. అలా వెళ్ళాం. ఆ రోజు కూడా చివరి లైన్లో ఉన్నాం. 9:30కి దర్శనం క్లోజ్, 9:15కి ఎంటర్ అయ్యాం మేము. ఓకే, చివర ఉన్నాం. ఇప్పుడు చేసేదేం లేక నేను శివపార్వతుల సంభాషణని చెప్తున్నాను మా సోదరుడికి లైన్లోనే. వాడితో పాటు భక్తులు కూడా వింటున్నారు. ఆ స్టోరీ ఏమిటంటే, పార్వతీదేవి ప్రశ్నిస్తుంది అనమాట స్వామిని, మీకు గిరాకీ పెరిగింది, ఒకప్పుడు మెట్ల ద్వారా వచ్చేవారు, ఇప్పుడు 100,000 బస్సులు వస్తున్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, నీకేం తక్కువయో అని మాత ఏమంటారు సరదాగా అంటుంది అనమాట. అప్పుడు ఆయన అంటాడనమాట, వచ్చేవారు ఎవరు నా భక్తులు కారు అని అంటారు ఆయన. అదేమిటి 1000 మంది వస్తుంటే మా భక్తులు గారు అంటారు ఏమిటంటే, పరీక్షిద్దాంపా అంటాడు అనమాట. మరునాడు వాళ్ళు వృద్ధులై వస్తారు. స్వామి బురదలో దిగబడి ఉంటాడు రోడ్డు ఎమ్మటి. ఆమె వచ్చిపోయేవారిని మా ముసలాయన్ని బయటికి లాగండి అంటుంది. అప్పుడు ఆ ముసలాయన, నువ్వు ఏ పాపం చేయకపోతేనే నా చేయి పట్టుకో అంటాడు. ఓహో, కండిషన్ పెట్టాడు. అలా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ ఆయనకు చేయలేదు, బయటికి లాగలేదు. ఈ కథ నడుస్తూనే ఉంటుంది.
అందరిని అడుగుతూనే ఉంటాడు. ఇవన్నీ మీరు లైన్లో ఉండి చెప్తున్నారు. చెప్తున్నాను ఈ స్టోరీ, అందరూ వింటున్నారు మావాడితో సహా. ఓకే. 5 గంటలప్పుడు ఒక బస్సు వచ్చి ఆగింది. ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, వాళ్ళు దిగారు. వాళ్ళు కూడా వెళ్తున్నారు పాతాళగంగ స్నానానికి. ఇప్పుడు మళ్ళీ పార్వతీమాత అడిగింది, ఆ వృద్ధుడైన స్వామి అదే ప్రశ్న వేశాడు, నువ్వేమీ పాపాలు చేయకపోతేనే నా చేయి పట్టుకో అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే, స్వామి అదేమో నాకు తెలియదు, ఇంతకుముందే ఆ శిఖరం దగ్గర ఉన్న బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, ఇక్కడి నుంచి ఆ దేవాలయపు శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ నా విద్యతే, వాడి పాపాలన్నీ పోయి మళ్ళీ జన్మెత్తాడు అన్నాడు. అది నిజమేనా అన్నది ఆమె. అమ్మ అబద్ధాలు అయితే ఎందుకు చెప్తారు, అది సత్యమే అన్నాడు స్వామి. అది సత్యమైతే నేను పాపాత్మురాలను కాను, నా పాపాలన్నీ పోయాయి అని ఆమె చేయించింది. వా. స్వామి వచ్చాడు రోడ్డు మీదకి. అంటే వేల మంది భక్తులలో నిజమైన విశ్వాసం ఒక్కరికే ఉంది అని నిరూపించారు. ఈ కథ అయిపోతుంది, మేము దేవస్తంభం దగ్గరకు వచ్చాం, క్యూ కదిలిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఈ 30 రూపాయల క్యూ లైన్ ఖాళీ అయింది రాండి అని నన్ను నా తమ్ముని గుంజుకెళ్ళాడు లోపలికి. మా గురువుగారు శిష్యులు ఇంకా మిగతా భక్తులంతా అదే లైన్లో నందీశ్వరుడు దగ్గర ఒక పక్కకున్నారు. మమ్మల్ని మాత్రం 30 రూపాయల లైన్లోకి తీసుకెళ్లారు. ఆ రోజులలో 30 రూపాయలు. ఎన్ని సంవత్సరాల కింద సార్? 90s రైట్, 30 years బ్యాక్. ఇప్పుడు వెళ్ళిపోయాం, స్వామి దర్శనం అయింది, బయటకు వచ్చాం. మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెనక్కి వెళ్ళాం, మళ్ళీ మెట్లు ఎక్కుతున్నాం. అప్పుడు మరొక బ్రాహ్మణుడు వచ్చి కొబ్బరికాయలు లేని వాళ్ళు రండి అని మళ్ళీ గుంజుకెళ్తున్నాడు. ఇప్పుడు మా తమ్ముడుతో పాటు చిన్న పిల్లవాడు ఉన్నాడు, 7 ఏళ్ల పిల్లవాడు, పిల్లవాడు మా తమ్ముడి కొడుకు, వాడు మిస్ అయ్యాడు. అయ్యో నా కొడుకు అని వాడు వెనక్కిపోయాడు. నేను ఒక్కనే డోరు దాటి అమ్మవారి దర్శనం అయింది. అప్పటితో 9:30 అయింది, డోర్ వేసేసారు. ఆ రోజు నాకు ఒక్కడికే దర్శనమైంది మా గుంపులో. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, పవిత్ర ఆత్మతో నిజమైన విశ్వాసంతో దైవాన్ని నమ్ముకున్నవాడుకి ఎప్పుడు చేయుత ఉంటుంది అని మల్లికార్జున స్వామి నిరూపించాడు. ఆ దెబ్బతోటి నేను మా గురువునే ఎదిరించే స్థాయికి వచ్చాను. అల్టిమేట్ సార్. సో మరి అంత అపార జ్ఞానాన్ని కలిగి ఉన్న మీరు పిఎస్ఎస్ఎంలోకి ఎప్పుడు ఎలా వచ్చారు? ఎప్పుడైతే మా గురువుగారు 2 పాత్రలు నచ్చలేదో నేను ఆశ్రమాన్ని వదిలేశాను. కానీ ఇంట్లో పోరు మొదలైంది. మా ఆవిడ ఏమిటంటే, మీరు మొండి ధైర్యశాలి వదిలేశారు ఓకే, కానీ మన పిల్లలకు గురువు వద్దా, జ్ఞానం వద్దా, మరి వాళ్ళ గతి ఏమిటని ఇంట్లో మా శ్రీమతి గొడవ పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఒకటే చెప్పాను, మనం దైవ సేవ చేశాము, గురు సేవ చేశాము, ఎవడి సొమ్ము తినలేదు, దేవుని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపోదు, దారి దొరుకుతుంది, వెయిట్ అండ్ సీ అన్నట్టుగా నేను అన్నాను. అది రోజు పౌర్ణమి మా ఆవిడకి 3 మాస్టర్లు కనబడి ధ్యానంలో, మీ సార్ మా మీద 100 ప్రశ్నలు వేస్తున్నాడు, ఆయనకు అన్ని జవాబులు వస్తాయి త్వరలో, మీరు మాత్రం ధ్యానం వదలకండి, ఆశ్రమాదులు వదిలినా పర్వాలేదు అని వారు భరోసా ఇచ్చారు మా ఆవిడకి. మరునాడు ఆమె ఈ విషయం చెప్పింది, ఇంకేంది నీ ప్రశ్నకి జవాబు వచ్చింది కదా, మరి ఎక్కడి నుంచి మనకి ఆన్సర్ వస్తుందో చూద్దామని మేము ఎదురు చూస్తున్నాము. అప్పుడు నేను సాగర్ దగ్గర ఉన్న తొమ్మడం అనే హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తున్నాను, నాగార్జున సాగర్ దగ్గర. 2005లో డిసెంబర్లో ఒక సైన్స్ మాస్టరు ట్రాన్స్ఫర్ మీద మా స్కూల్కి వచ్చాడు. అతను ఈజ్ ఏ పిరమిడ్ మాస్టర్. ఓకే. అతను రావడమే ఆరదత్తి పిల్లలు ధ్యానంలో పెట్టాడు. ఈవినింగ్ 4 గంటలకి ఆటల బదులుగా ధ్యానం. నేను గమనించాను, అరే పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చోబెట్టాడంటే అన్నీ తెలుసు మనకి, జ్ఞానం ధ్యానం ఏమీ తెలియనట్టుగా, ఇదేం పనాయా బాబు, నువ్వు సైన్స్ చెప్పమంటే పిల్లల్ని కళ్ళు మూసుకొని కూర్చోబెడుతున్నావు, తంత్రం మంత్రం యంత్రం అనుకుంటారు ఊరోళ్ళు, మన ఈపులు పలుకుతాయి అని. ఏమిటి సంగతి అంటే ఏమి తెలియనట్టు అడిగాను. ఆయన చెప్పాడు, ఆ రోజులు పోయాయి అన్నాడు. ఒక మహానుభావుడు ఈ భూమి మీద పుట్టి ఈ ధ్యాన జగత్తు నిర్మిస్తున్నాడు సార్, నేను ఒక కమ్యూనిస్ట్ని, నాకు ఫ్యూజర్లు తెలియదు, కానీ ఆయన సైంటిఫిక్ వేలో చెప్తున్నాడు, నాకు నచ్చింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ సొసైటీలోకి మెంబర్గా అయ్యాను. పిల్లలకి ఇప్పుడే ధ్యానం చెప్పాలని ఆ గురువుగారి యొక్క ఒక సూత్రం, అందుకే పిల్లలకు చెప్తున్నాను అన్నాడు. ఎవరా గురువుగారు, ఎక్కడ ఉంటారు, నేను వెతుకుతున్నాను కదా మరొక గురువు కోసం అంటే ఆయన అన్నాడు, మీకు దొరకరు అన్నారు.
ఎందుకని రోజు ఒక ఊర్లో ఉంటారు. ఆ గురువు గారు ఒక ఆశ్రమం వేసుకొని ఉండరు ఒక దగ్గర ఉండరు. మీకు దొరకరు సార్ అన్నారు. మరి ఎట్లాగా? ఆయన పేరేమిటి అన్నా. పత్రిజీ అన్నాడు. ఉమ్. ఫస్ట్ టైం వినడం. అప్పుడు. పత్రిజీ అంటే ఏ పేరు, ఏ భాష, ఉమ్. ఏ దేశం, అది అది కూడా అర్థం కాలే నాకు. ఉమ్. సరే ఆయన ఏమైనా పుస్తకాలు రాశాడా పోనీ అని అంటే ఆయన రాయలేదు, కానీ ఉన్నాయి మా దగ్గర సొసైటీలో పుస్తకాలు. అయితే ఒక పుస్తకం తే అన్నాను. మర్నాడు ఆయన ఆ పుస్తకం తెచ్చాడు. దాని పేరు మరణం లేని మీరు, ఉమ్. లోప్సాంగ్ రాంబా గారి. పత్రి సార్ ఏదైతే ముందు చదివాడో ఆ first బుక్ book. తెచ్చాడు. అది చదివితే నాకు అందులో సగం వరకు అర్థమైంది, మిగతా అదంతా ఏబిసిలు కూడా తెలియదు Okay. అనిపిస్తుంది. అప్పటికే నాకు స్వాధ్యాయం ఎంతో ఉంది. ఉమ్. కానీ ఈ పుస్తకం అర్థం అవ్వాలి. భారత రామాయణాలు, ఉపనిషత్తులు, ఉమ్. రామకృష్ణ వారి చరిత్ర, వివేకానంద సాహిత్యం, ఉమ్. అరవిందో సాహిత్యం, అప్పటికి అన్నీ చదివాను నేను. ఉమ్. కానీ మరణం లేని బుక్ చూస్తే అందులో సూక్ష్మ శరీర జ్ఞానం కానీ ఎన్నో ఉంటాయి. ఉమ్. అవి వాటి పేర్లు కూడా వినలేదు నేను. ఓకే. అప్పుడు అనిపించింది ఇదేదో మామూలు విషయం కాదని. ఆ book అలాగా అర్థమైపోయింది. అలాగా బుక్కే ఆ, పత్రిజీని పరిచయం చేసింది. మా నెక్స్ట్ వీక్ నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఒకడు చదువుతున్నాడు, ఒకడు జాబు. వారి కొరకు వచ్చాను. అతను ఏమన్నాడు, ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసు దిల్సుఖ్నగర్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక ఈ 4 పుస్తకాలు చేయండి సార్ అని ఒక లిస్ట్ ఇచ్చాడు ఉమ్. మా ఫ్రెండ్. ఉమ్. ఆ పుస్తకాల కొరకు వెళ్ళాను, తీసుకున్నాను, బయటకు వస్తున్నాను. ఆ కేంద్రం నడిపే ప్రసాద్, ఆయన ఓషో ప్రసాద్ అంట, ఉమ్. అతను నా చేయి పట్టుకొని ఉండండి పత్రిసారి ఈరోజు వస్తున్నాడు అన్నాడు. ఓహో. వెతకపోయిన తీగ కాలుకే తగిలినట్టు. తగిలినట్టే ఉంది. ఎంత సంతోషించి అక్కడే ఉన్నాను. సార్ 6 గంటలకు వచ్చారు. ఆ టెర్రస్ మీద మీటింగ్ పెట్టారు. ఉమ్. అందరూ సార్కు పరిచయం, నేను ఒక్కడిని తప్ప. ఉమ్. సార్ ఒక బల్ల మీద ఎగిరి కూర్చొని ఏమైనా చెప్తాడేమో నేను వెయిటింగ్ చేస్తున్నాను సారు సందేశం వినాలని. అదేమీ లేదు. ఒక అమ్మాయిని పిలిచి 20 ఏళ్ళ అమ్మాయి, చెప్పమ్మా నీ అనుభవం అన్నాడు. అంటే నాకు క్యాన్సర్ వచ్చింది, పేగు క్యాన్సరు, పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి నయం చేసుకొని వచ్చానని ఆమె చెప్తుంది. అందరూ చప్పలు కొడుతున్నారు. నాకేమో నచ్చడం లేదు. ఉమ్. గురువు అంటే జ్ఞానం చెప్పాలి, ఏదైనా ఇయ్యాలి. ఈ రోగాల గురించి చెప్పిస్తున్నాడు అని అనిపించింది. అప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను. సారును చూస్తేనే నేను గురుసేవ చేసిన వాడిని, బ్రహ్మంగారి గురించి విన్నవాడిని కాబట్టి నా ఆత్మ ఎక్కడో ఉంది, అసలు మాటే రావట్లేదు. సార్ను చూసినప్పటి నుండి ఆ ఆత్మ ఓలలాడుతోంది ఆకాశంలో. ప్రశ్న వేయడానికి నోరు తెరవలేదు. టెలిపతిగా ప్రశ్న వేశాను నేను. ఓకే. ఏమని? నేను టీచర్ని. 5 ఏళ్ల పిల్లలకి ధ్యానం చెప్తే వాడు కళ్ళు మూసుకొని కూర్చొని కళ్ళు తెరవకపోతే ఉడిదిక్కు. ఓకే. ఇది నా ప్రశ్న. ఓకే. ఎందుకంటే అప్పటికే యోగం అంటే ఆగమని చెప్పారు కదా పెద్దలు. యోగం అంటే ఆగం. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లకి అయినా ధ్యానం అంటుండు. మరి కళ్ళు మూసుకున్నోడు తెరవకపోతే అది పరిస్థితి ఏమిటి అనేది నా టెలిపతిక్ క్వశ్చన్. ఓకే. సార్ ఎమ్మటే రిసీవ్ చేసుకొని ఆన్సర్ ఇచ్చాడు. అది ఇంకా అక్షరం నాకు. ఓకే. ఏమని చెప్పారు సార్? మాస్టర్, ఇప్పుడు భూమాత దింపుడు కళ్ళం ఆశలో ఉంది. దింపుడు కళ్ళం ఆశ అంటే ఒక వ్యక్తి చనిపోతాడు, శ్మశానాన్ని మోసుకెళ్తూ మధ్యలో దించుతారు ఆశ కొద్దీ లేస్తాడేమని. అలా భూమాత స్థితి ఉంది. మీకు ధ్యానం జ్ఞానం తెలిసి ఇప్పుడు ధ్యానం చెప్పకపోతే దైవ ద్రోహం అన్నాడు సార్. బా. అక్కడ మా గురుగారే ఉన్నాడు, చెప్పడం వద్దు నా పర్మిషన్ లేకుండా అన్నాడు. ఇక్కడ సారే ఉన్నాడు, చెప్పాల్సిందే, చెప్పకపోతే దైవద్రోహం అన్నారు. సో మొత్తం ఎగ్దమ్ కాంట్రరీ కనబడ్డది మీకు. ఇంకా ఏమన్నారంటే ఆపరేషన్ చేసే డాక్టర్ని సర్జన్ అంటారు. అతను ఆపరేషన్ చేసి వెళ్ళిపోతాడు, పేషెంట్ చూడడు, చూసే టీం వేరే ఉంటుంది. అలాగే మన పని ధ్యానం చెప్పి వెళ్ళిపోవడం. నేను చేపియడమా వద్దా తర్వాత సంగతి. అబ్బా, ఇది అల్టిమేట్ పాయింట్ సార్. నేను మళ్ళీ ప్రశ్న చేశాను. అంతా టెలిపతికి నడుస్తుంది. ఆ చూసేవారు ఆడుంటారు సార్ అన్నాడు. మళ్ళీ నాకు తెలియాలి కదా, మీకు క్లారిటీ రావాలి. మరి పిల్లలకి ధ్యానం చెప్పమని కదా మీరు అంటుంది. ఓకే. అంటే సార్ ఏమి చెప్పారంటే వారు కనపడరు అని చెప్పారు. ఎవరైతే ధ్యానులని కాపాడుతూ ఫాలో అవుతూ టైం టు టైం గార్డ్స్గా ఉంటారో వాళ్ళు కనపడరు అన్నాడు. ఇక నా సంతోషానికి అవదలేదు. నాకు ఉన్న 2 సందేహాలు పటాపంచలు అయిపోయింది. చెప్పమన్నారు అంటే బ్రహ్మర్షే పర్మిషన్ ఇచ్చాడు, ఇక నాకు ఎదురే ఉంది. అది మనకు తెలియంది ఏమి లేదు, ధ్యానం జ్ఞానం అన్నీ తెలుసు. పిల్లలకి చెప్పొచ్చు, ఎందుకని చూసుకునే టీం వేరే ఉంది. ఈ రెండిటికి సరైన 100% క్లారిటీ వచ్చింది. సైంటిఫిక్ ప్రశ్నలు అడిగారు, ఆ ఆన్సర్ కూడా ఆ లెవెల్లో వచ్చింది. ఫస్ట్ సమాగంలోనే సారు నాకు
అంత క్లారిటీ చేశారు. ఇక చూడండి మరునాడు ఏం జరిగిందో. సార్ అసలు ఫస్ట్ టైం ఇది చెప్పినాక ఫస్ట్ టైం మీరు ఒక గురు సేవ చేసిన వ్యక్తి ఇంకో గురు దగ్గరికి వెళ్ళారు. అవునండి. మీరు ఆ గురువు అంటే మీకు ఏం భావన ఉండే, పత్రిజీని చూసిన తర్వాత మీ ఫస్ట్ భావన ఏంటి సార్? అది కాబట్టి సంప్రదాయ గురువు సేవ చేశానని చెప్పాను కదా. నిజానికి 2000 పూర్వం ఉన్న గురువులు వేరు. అది రైట్ కూడా అప్పటి ప్రకారంగా అది రైట్. ఎందుకంటే భగవద్గీతలోనే ఉంది, ఇదేమీ మామూలు విద్య కాదు, బ్రహ్మ విద్య, రాజ విద్య, రాజగుహ్యం. అంటే విద్యల్లోకెల్లా అత్యుత్తమ విద్య, మరి రాజ రహస్యం, సీక్రెట్ ఆఫ్ సీక్రెట్. ఓకే, అందరికీ చెప్పాల్సిన అగత్యం లేదు అప్పట్లో. కాబట్టి శిష్యులని వాళ్ళు ఫిల్టర్ చేసి ఎన్నుకునేవాళ్ళు, వాడికి ప్రత్యక్షంగా బోధించేవారు. ఇండివిజువల్గా గురువుకే అనుభవాలు చెప్పాలా. ఇది సంప్రదాయ గురువులు అంటే యుగాల నుంచి వస్తున్న పద్ధతే అది, గురుకులం పద్ధతి. ఓకే, కాబట్టి గురువులు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు అంటే కరెక్టే అది. అప్పటి ప్రకారంగా అది రైట్. నువ్వు ఎవరికి పడితే వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోడు, పైగా నిన్ను హేళన చేస్తారు. అప్పుడు ఉన్న ఎనర్జీ ఇట్లా లేదు, అలా లేదు, భూమి మీద లేదు, వ్యతిరేక శక్తులు ఎక్కువ. గురువు సమక్షంలోనే ఉండాలి, అనుభవాలు ఆయనకే చెప్పాలా. ఇది అప్పటిది. కాబట్టి మా గురువు గారు కూడా అలాగే ఉన్నారు. నేను గురుగీతలో చదివాను, గురువు ముందు నడవద్దు, గురువు వెనక నడవద్దు, గురువు కుడివైపు నడవద్దు, గురువు ఎడవైపు నడవద్దు. మరి ఎక్కడ నడవాలి అంటే అది నీ కామన్ సెన్స్ ఉపయోగించాలి నువ్వు అన్నట్టుగా. అక్కడంతా కూడా డిసిప్లినే ప్రాధాన్యత ఉంది. అందుకే గురుపాదం పట్టడం, గురు సేవ చేయడం అనేది ఇవి 100% చేయాల్సిందే. ఇంకో గురువు దగ్గర పోకూడదు, ఈ గురువు అనుమతి లేనిదే. ఇవన్నీ అప్పటికున్న అత్యద్భుతమైన రూల్సే. ఒక బుద్ధుడి కాలంలో కూడా ఆయన కూడా నియమాలు పెట్టాడు బౌద్ధ భిక్షువులకి. ఏ గురువులైనా కూడా అలాగే చేస్తారు. కానీ పత్రిసారి దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే సారు ఓపెన్గా చెప్పడం, అసలు రోడ్డు మీద కూర్చోబెట్టి బ్రహ్మ విద్య చెప్పడం ఏంది, ధ్యానం చేయించడం ఏంది, అది నాకు మొదటి వండర్. మళ్ళా ఏ కండిషన్స్ లేవు, ఏ నియమాలు లేవు. అప్పుడు నేను 18 సూత్రాలు మొదటిసారి చూసినప్పుడు ఈ 10 అవతారాల్లో ఏ అవతారం ఇలాంటి రూల్స్ పెట్టలేదే. 10 అవతారాల్లో ఏ అవతారం ఈ రూల్స్ పెట్టలేదు. ఎదుటివాడిని ఉద్ధరించలేదు. వాళ్ళు వచ్చిన పని ఒకటే, ఎవరినో ఒకరిని చంపడం, పోవడం. దుష్ట శిక్షణే చేశారు వాళ్ళు. జ్ఞానబోధ ఎక్కడ చేశారు? శిష్ట రక్షణ తక్కువ. ఓ రాముడు కొంత, ఓ కృష్ణుడు కొంత, కొద్ది అంతేదాని ఫుల్ టైం ఎవరు చేయలేదు. మిగతా గురువులు చేసినా వాళ్ళు నమ్మినోళ్ళు తక్కువ. బ్రహ్మంగారిని వడ్లోళ్ళే అనుకున్నారు, వడ్లవాడు అన్నారు. కానీ ఆయన జగద్గురు అనే ఎవరికి తెలియదు, అంత పెద్ద కాలజ్ఞానం చెప్పినా కూడా. ఇప్పటికీ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీడీ వాళ్ళు బ్రహ్మంగారు పుస్తకాలే వేయలేదు, విచక్షణ పోలేదు. చూడండి అప్పటి పరిస్థితి అది. కాబట్టి గురుసేవ అనేది అప్పటికి ప్రాధాన్యత. ఇప్పుడు పత్రిసారి దగ్గరికి వచ్చేసరికి నీ శ్వాస నీ గురువు అంటే ఒక్క మాటలో నేను గురువుని ఎవడు శిష్యుడు లేరు, మాస్టర్ లేడు అనేది ఒక పెద్ద సూత్రం ఆయన ఇచ్చిన సూత్రాల్లో. మరి గురువు లేకుండా విద్య ఎట్లా అని అంటే గురువు సమాచారం ఇచ్చేవాడే, అంతవరకే ఆయన ప్రాధాన్యత అనేది సార్ క్లారిటీగా చెప్పాడు. అక్కడ మీకు వచ్చింది. తర్వాత యాజ్ఞవల్కుడు, దత్తాత్రేయుల వారు మాకు 24 మంది గురువులు అంటారు. అప్పటికే ఆ రోజులకే అలా వాళ్ళు చెప్పారు. ఒక గురువుతో అని కాదు, ఎవడు జ్ఞానం చెప్పినా ఎవడు దారి చూపించినా వాడు గురువే అని యాజ్ఞవల్కుడే అన్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మారొద్దు అంటున్నారు. దాన్ని పత్రిసారి ఏమన్నాడు, మన దేశ సంప్రదాయం అని సార్ని అడిగితే ఎక్కడ మంచి ఉంటే అదంతా మన సంప్రదాయం అన్నారు. ఓకే, మనదంటూ ప్రత్యేకమైన సంప్రదాయం లేదు, మనది బౌద్ధ మతమా అని కూడా చాలా మంది అడిగారు. బౌద్ధ మతమా కాదు అని చెప్పారు. అందులో ఉన్న ఆనాపానసతి ధ్యానం తీసుకున్నాం అంతే. మిగతా అన్నిట్లో అన్నిటి నుంచి ఒక తేనెటీగ ఎలా పువ్వుల్లో ఉన్న తేనెని తీసుకుంటుందో అలా అన్ని సిద్ధాంతాల నుంచి మనం తీసుకున్నాము. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: సరైన ధ్యానం, సరైన జ్ఞానం, సరైన ప్రయాణం పత్రిసారి చూపించాడు. నేనైతే గురువు అనుకోడు, స్వర్ణమాల మేడం కూడా అదే అన్నది. మీరు గురువు అనుకుంటున్నారు, ఆయన అంతకంటే మించి అన్నది, పేరు చెప్పలేదు. నేనైతే యుగపురుషుడు అంటాను. మీరు మీ ఉద్దేశంలో? మా ఉద్దేశం. ఆయన విశ్వ చరిత్రనే మార్చిన ఏ టైటిల్ కూడా ఆయన సరిపోదు అసలు.
ఓకే. అందుకే మన వాళ్ళు చెప్తుంటారు 1000 మంది రాంపాలు, 1000 మంది సేతులు, 1000 మంది గురువులతో సమానం మన సార్ అంట. ఎస్. అది నిజంగా అక్షర సత్యం అన్నమాట. వండర్ఫుల్ సార్. ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీకు ఇవన్నీ అర్థమైనాయి. సెకండ్ టైమ్ ఏం జరిగింది పత్రిజీతో? పత్రిజీతో సెకండ్ టైము అన్నప్పుడు పత్రిజీ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అది ఎవరు నమ్మలేరు. ఫస్ట్ ఏమో మీరు వెళ్ళారు. మీరు వెళ్ళారు. పత్రి సారు 2006 12 ఫిబ్రవరిలో అమ్మవారి పేరు మీద ధ్యాన కేంద్రం ఓపెన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఆఫీసులోనే దిల్సునార్లో. మళ్ళీ 2007లో ఆయనే గుంటూరు వెళ్ళి వస్తూ క్లాస్ పెట్టించుకున్నారు. ఎవరు పిలవలేదు ఆ ఊరు వాళ్ళు, మిర్యాలగూడెం వాళ్ళు. ఆయనే గుంటూరు నుంచి వస్తూ నాకు ఎల్లుండి క్లాస్ కావాలి, మీరు వెళ్ళి ఏర్పాటు చేయండి అంటే సతనపల్లి రామారావు గారు లాంటి వాళ్ళు 2-3 సీనియర్స్ వచ్చి మన ధ్యానంలో ఎవరైనా ఉన్నారా ఈ టౌన్లో అని వెతికితే నేను మా సైన్స్ సార్ ఇద్దరమే దొరికాం. వాళ్ళు ఏమన్నారు, సారు 26 తారీఖు వస్తారండి, మీరు కోఆపరేట్ చేయాలి అని అంటే ఏం చేయాలని అడిగాం. అంటే మిమ్మల్ని వేదిక ఎక్కిస్తాడు సార్ అంటే ఇదేమన్నా రాజకీయాల వేదికెక్కి మాట్లాడడానికి ఆ పని తప్ప ఏమైనా చేస్తామని మేము. కానీ వాళ్ళు ఏమన్నారంటే మిమ్మల్నే పిలుస్తాడు, మీ ఇష్టము అంటే అప్పుడు మేము ఈ 4 రోజులలో కరపత్రాలు కొట్టించి పంచాము. నా వంతుకు ఒక 200 మంది స్టూడెంట్స్ని తయారు చేశాను, హై స్కూలు కాలేజీ పిల్లల్ని. అలాగా ఒక ఫంక్షన్ హాల్లో ఆ రోజు రానే వచ్చింది. సాయంత్రం 5 గంటలకు వెళ్ళి చూశాను నేను, ఒక్కరు రాలేదు. 6కే క్లాస్. ఏంద్రా బాబు ఒక్కరు రాలేదు అని చూస్తున్నాం. 6 అయింది. నేను తయారు చేసిన పిల్లలు వచ్చేసారు, 200 మంది విద్యార్థుల్ని. వాళ్ళని కూర్చోబెడుతూ ఉన్నాను హాల్లో. 6 అయిపోయింది, 2000 మంది వచ్చారు. 2000 వితిన్ 1 అవర్. ఓకే. సారు కంట ముందు సీనియర్స్ వచ్చారు, మన రామరెడ్డి గారు, వీళ్ళు క్లాసు ధ్యానం చెప్తున్నారు, నేను అందరిని కూర్చోబెడతా. ఈలోగా సార్ వచ్చారు, ఫస్ట్ నన్నే పిలిచారు వేదిక మీద. అప్పటికి తెలిసింది ఏంటంటే లోకల్ వాళ్ళనే పిలుస్తారు అని. అది ఇంకా అంతకంటే ముందు నాకు వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే మీ ఇంటికే తీసుకొస్తాం సార్ అన్నారు. నేను చూశాను కదా సార్ సూత్రాలు, గుడ్డుతో సహా అని ఉంది. మా ఇంట్లో అప్పటికి ఆమ్లెట్ మాత్రమే తింటున్నాం, మిగతా ఏమి తినం. ఎందుకంటే చేపలు నాకు ఇష్టం లేదు, సైన్స్ సార్ని కాబట్టి. ఓకే. తర్వాత ఊళ్ళల్లో ఉంటే కోళ్ళు పెంచుకొని తినేది, బస్తీలో ఎక్కడ కుదురుతుంది కాబట్టి ఆమ్లెట్లే మేము తింటున్నాం. ఓకే. గుడ్డుతో సహా అని సార్ చెప్తే మనం ఆమ్లెట్లు తింటూ బ్రహ్మర్షిని ఎలాగ మన ఇంటికి ఆహ్వానిస్తాం, నాకు అర్హత లేదు అని నేను నిశ్చయించుకుని. గురువుల సంగతి నాకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు నోటితో ఏమి అనరు, మనమే చూసుకోవాలి. మనసులో వాళ్ళు ఏదన్నా గింత బాధపడ్డా మనకు శుభం కాదనే భయం తోటి నేను ససేమరా ఒప్పుకోలేదు. ఇది మంచి పాయింట్ చెప్పారు సార్. గురువులు ఏ మాటలతో చెప్పకపోయినా వాళ్ళు కొంచెం చివుక్కుమన్నా అది మనకు శుభం కాదు. ఇది అల్టిమేట్ పాయింట్. నాకు ఆ భయం ఉండే అనమాట. అంటే సరే ఫంక్షన్ హాల్ దగ్గరనే సహకారుల ఇంట్లో సార్కి విడిది ఏర్పాటు చేశారు. సార్ పిలిచాడు నన్ను, మా ఫ్రెండ్ని పిలిచాడు, ఒక డిఎస్పి, ఒక ఎమ్మెల్యే, ఒక ఐటీఐ ప్రిన్సిపాల్, మేము 6 స్టేజ్ మీద ఉన్నాం. నన్నే మాట్లాడమని మైక్ ఇచ్చాడు సార్. చూడండి, అంటే ఫస్ట్ టెలిపతిక్ క్వశ్చన్సే అయినాయి, ఏం లేదుగా. ఇక్కడ మళ్ళీ ప్రత్యక్షంగా. ఇప్పుడు నేను ఉదయమే మామూలుగా 4 గంటలకు లేస్తాను. అప్పుడు ఆలోచించుకున్నాను, వీళ్ళేమో సారు వేదిక మీద పిలుస్తారంటారు, పిలిస్తే ఏం మాట్లాడాలి, ఇప్పుడు మనల్ని పిలుస్తాడు సారు, ఏం మాట్లాడాలి అని నేను క్వశ్చన్ వేసుకున్నాక చెప్పారు కాబట్టి అప్పుడు నాకు ఒక జవాబు వచ్చింది. సారు 18 సూత్రాలు చెప్పారు కదా, అవి నీకు నచ్చాయి కదా, అవే చెప్పన్నారు. ఇదేదో బాగుంది అనుకొని రెడీగా ఉన్నాయి. ఇక జనాలు 2000 మందికి ఎవరికేం కావాలో మనకేమరక, నాకు ఫస్ట్ టైం మరి, కాబట్టి సార్కే చెప్పుకున్నాను నేను. సార్ దిక్కు తిరిగి, సార్ మీరు 18 సూత్రాలు చెప్పారు, ఇవి ఎవరు భూమి మీద ఎవరు చెప్పలేదు ఇంతవరకు, నాకు నచ్చాయి. ఇగో 1 ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి, ఆ పని చేస్తున్నా. 2 స్వాధ్యాయం, బోర్డని పుస్తకాలు చదివినా. 3 మౌనం పాటించాలి, ప్రాక్టీస్ చేస్తున్నాము. 4 పిల్లలకి ధ్యానం చెప్పమన్నారు. 5 మా సారు అన్నారు, గుడ్డుతో సహా అన్నారు. ఇవాటి వరకు ఆమ్లెట్లు, రేపటి అది కూడా బంద్. ఇలా చెప్పుకుంటూ పోయా. మాట ఇచ్చేసారా స్టేజ్ అంతే. ఇక మరి అంతే. ఇక గురుగారు వచ్చి ఎదురుగా ఉంటే మీరు చేస్తున్నది ఏంటి, ఇక్కడ నుంచి ఏం చేస్తారు, 18 ఏవి నోటికి వస్తే అవి చెప్పుకుంటూ పోయారు. మీరు చేస్తున్నది చెప్పారు, చేయబోయేది కూడా చెప్పేశాను. వా, ఇది సార్ మీరు వా అన్నారు కదా, సార్ కూడా అదే అన్నారు. షబాష్ తుమ్ అచ్చే భాషణ దియే అన్నారు.
మీరు అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు మాస్టర్, అలాగే చెప్పాలన్నారు. మనం ఏం చేస్తున్నామో ఏం చేయబోతున్నామో ఇక్కడ అదే చెప్పాలి, మన అనుభవమే చెప్పాలి. పుస్తక జ్ఞానంతో పని లేదన్నారు. తర్వాత మా ఫ్రెండ్ని మాట్లాడమన్నాడు సార్. అతను గంటన్నర మాట్లాడాడు. ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు పత్రిసారి గురించి, ఫస్ట్ నుంచి ఉన్నారు. స్వాధ్యాయం బాగా చేసి ఉన్నారు. అతను చెప్పాడు, సారు ఆస్ట్రేలియా అమెరికా తిరిగి వస్తున్నారు, ఇవాళ మన ఊరు వచ్చారు, మీ అదృష్టము ఇలా చెప్పుకొచ్చారు ఆయన. సార్ యొక్క విశిష్టత ఏందనేది ఎంత ఓపెన్ చేశారు, ఆధ్యాత్మికత అనేది గంటన్నర చెప్పారు. నిజానికి ఆయన చెప్పలేదు, నాకు తెలుసు. అంతేనా సార్ కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, ఆయన ద్వారా మాట్లాడాడు. మీరు అంటే ఆ వ్యక్తి మీకు తెలుసు కాబట్టి మీకు అర్థమైంది. ఈ సారే మాట్లాడడం లేదు, పత్రి సారే ఆయన ద్వారా చెప్పాల్సింది చెప్తున్నారు అనేది అర్థమైంది. మా ఇద్దరు అయిపోయాక సారు ధ్యానాము చేద్దాం రా అని ఇక డ్యాన్స్ చేసుకుంటూ అర్ధగంట పాట పాడాడు. అంటే ఫస్ట్ టైం అన్ని వేల మంది ఆయన క్లాస్కి రావడం అట. అది 3వసారట మా ఊరు రావడం. ఆయనకు చాలా ఆనందం. జనాలు ఎక్కువ కనబడితే పిల్లలు కనబడితే సంబరం. 7:30 నుంచి 9:30 వరకు సారే తీసుకున్నారు. అలాగా ఫస్ట్ సారు నన్ను వెతుక్కుంటూ రావడం, అది నాకు అక్షరం ఇస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే ఆయన ఎక్కడెక్కడ ఎండు కట్టెలు ఉన్నాయా అని వెతికి ఆ కట్టెలన్నీ పోగేసి మంట పెట్టి ఆ వెలుగుతో పచ్చి కట్టెలు తీసుకొచ్చా లేదు అజ్ఞాన చీకట్లను పారదోలుతున్నాడు. అది నాకు అర్థమైపోయింది. వండర్ఫుల్ సార్. మరి అంతేగా, నాకు సారు సంగమ పేరు వినలే, అవును, సారు గురించి ఏమీ తెలియదు. ఒకసారి చూసి నాకున్న సందేహాన్ని ప్రశ్నించాను. ఓన్లీ టెలిపాతిక్, అది కూడా డైరెక్ట్ పోయింది లేదు, డైరెక్ట్ మౌత్ తో అడిగింది లేదు. సో ఓవరాల్ గా మీరు పత్రిజీ నుంచి ఇంకా ఏం నేర్చుకున్నారు సార్? మరి 2007లో ఇది జరిగిందన్నాను కదా, ఒక అక్షరకరమైన విషయం చెప్తాను. చెప్పండి. తర్వాత 3 రోజులకే నేను రిటైర్మెంట్. ఓకే. అది చూసే సార్ ముందు వచ్చి, ఇగో ఈ అబ్బాయికి ధ్యానం తెలుసు, ఈ మాస్టర్కి, ఇతను జ్ఞాని, మీరు వాడుకోండి అని ఆ 50,000 మంది ఉన్న ఆ టౌన్కి చెప్పిన వాడు అయిపోయిండు. నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక తెల్లారి కనబడగానే, సార్ మీరు ధ్యానం చెప్తారు కదా, మా బడిలో చెప్తారా, మా గుళ్ళో చెప్తారా, మా మిల్లులో చెప్తారా, ప్రతి ఒక్కరు ఇన్విటేషన్. రైట్. ఎంత ఈజీ అయిపోయింది చూడండి. సో సార్ మిమ్మల్ని నిలబెట్టేస్తారు అక్కడ, ఈయన ద్వారా జెండా బాధారు అన్నట్టు. పిఎస్ఎస్ఎం ఓ బ్రాంచ్ 2010 వరకు 3 ఏళ్ళు అదే పని చేశాను నేను. పిఎస్ఎస్ఎం మిరియాలు కూడా స్టార్ట్. 2010 వరకు 3 పిరమిడ్లు వచ్చాయి. సారు 3టిని రంగరేషన్ చేశారు. కానీ నాకు నోటి నిండా పని లేదు. నాకు స్వాధ్యాయం బాగా చేశాను కదా, ఆ పిరమిడ్లోకి వచ్చి 5-10 మందికి చెప్తే సరిపోవట్లేదు నాకు. ఇంకా చెప్పాలి, జనాలు దొరుకుతలేరు. అప్పుడు ప్లాన్ చేసి, అప్పటికి మా అమ్మాయి అదే టౌన్లో ఉంది, ఒక నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆమెకు సంతానం కూడా అయింది. అమ్మ మన పని అయిపోయిందిరా బాబు అని మా అమ్మాయికి చెప్పకుండా లేనిది చూసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఓకే. ఉంటే ఆడపిల్ల పోనివ్వదు కదా. అలా షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏముంది, హైదరాబాద్లో ఉన్న ప్రతి కాలనీ నుంచి ఇన్విటేషన్, సార్ క్లాస్ తీసుకుంటారా, ధ్యానం క్లాస్. హైదరాబాద్ అంతా దున్నేసాం. ఓకే. 2010 అక్టోబర్ నుంచి 2015 అక్టోబర్ వరకు, అంటే 5 ఏళ్ళు. అంటే ఎందుకంటే సారు ధ్యానమే పంచమన్నారు. భూమాతను ఉద్ధరణ జరగాలి అంటే ఎనర్జీ పెంచాలి, ధ్యానమే. ఇంకా జ్ఞానం ప్రాధాన్యత లేదు అప్పుడు, కేవలం ధ్యానమే. 5 సంవత్సరాల తర్వాత కుటుంబం మీద ధ్యాస వచ్చింది. పిల్లలు ఎటుపోయారు, చదువు లేనిది, జాబ్ లేనిది, పెళ్లి లేనిది. అంటే మా పెద్ద లీనమైపోయారు. అది బండి మీద మావిడిని వేసుకొనే తిరగడమే, ఇద్దరు కలిసి. ఆమె ధ్యానం పరిచయం ఉంది కాబట్టి, ధ్యాన పరిచయం ఉంది, మీరు గురు సేవ ఇవన్నీ తెలుసు కాబట్టి ఎక్కడా నాకు ఇంట్లో అపోజిషన్ లేదు, 100% సపోర్ట్. సో ఇద్దరు కలిసి ప్రచారం చేశారు 5 సంవత్సరాలు ఉధృతంగా. అసలు పిల్లలు ఏమయ్యారు, ఎక్కడున్నారు, ధ్యాస లేదు. ఎందుకంటే నాకు తెలుసు కదా, బ్రహ్మంగారు ఏం చెప్పారు, యుగాంతం, ఇక్కడ యుగాన్ని నిలుపుతున్నాం, ఎమర్జెన్సీ డ్యూటీ ఇది. ఒక అద్భుతమైన ఇంకో ఇల్లు తిరగబడుతుంటే ఎవడు టీలు టిఫిన్లు చేసుకుంటూ తింటాడా, అది అనేది నా ధ్యాస. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. 15లో వచ్చిన ప్రశ్న ఏంటంటే, మా అబ్బాయి పెళ్ళి చేయలేదు ఇంకా. అప్పుడు వచ్చింది. అప్పుడు మా అబ్బాయి పెళ్లి చేశాను. 17లో చిన్న అబ్బాయి పెళ్లి చేశాను. అప్పటికే అమ్మాయి పెళ్ళి అయితే 2003లోనే చేశాము. ఓకే, బాధ్యతలు తీరిపోయినాయి, వాళ్ళు కూడా తండ్రులు అయిపోయారు.
మళ్ళీ ధ్యాన ప్రచారంలో పడ్డాను నేను. సో సార్, పత్రిజీ జీవించే విధానం నుంచి మనం నేర్చుకునే జీవిత పాఠాలు ఏంటి సార్? మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్. ఎప్పుడైతే జ్ఞాన ప్రచారం, ధ్యానం అంటే సరైన ధ్యానం మనకు తెలుసు, ఆనాపానసతి ధ్యానం. కానీ జ్ఞాన ప్రచారంలో ఒక టీచర్గా పత్రిజీ రచనలు ఎంత సరళంగా ఉన్నాయో నాలాంటి వాడికే బాగా తెలుసు. ఒక విద్యార్థి స్థాయి వాడికి చెప్పాలంటే అద్భుతంగా సారు 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పారు. 5 వేళ్ల కథ. ఈ 5 వేళ్ల కథ, ఈ కాన్సెప్ట్ తీసుకొని నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు చెప్పగలిగాను సులువుగా. ఓకే. జ్ఞానం తెలుసు నాకు, కానీ ఎవరికి ఎంత చెప్పాలి అనేది నేను పత్రిజీ సారు గ్రంథాల నుంచి, వారి కాన్సెప్ట్ల నుంచే, ముఖ్యంగా తులసీదళం, శ్వాస విజ్ఞాన జ్యోతి, గురువాణి, వేమన గారు, జీసస్, ఇలాగా చిన్న చిన్న రచనలు, వాక్షేత్రం, యోగ పరంపర, ఇలాంటి వాటి నుంచి ఎన్నో విషయాలు నేను తెలుసుకొని సింపుల్గా క్లాస్ చెప్పేవాడు. అంటే ఎంత జ్ఞానమున్నా ఎక్కడ ఎప్పుడు ఎంత చెప్పాలో నేర్చుకోవడం పత్రిజీ నుంచి నేర్చుకునే జీవితం మొదటి పాఠం. అది గొప్పదండి, మామూలు విషయం కాదు. ఎంత ఎందుకంటే జ్ఞానం ఉంటే ఏం లాభం, ఎక్కడ ఏం చెప్పాలో తెలియకపోతే. అది ఇప్పుడు నీరు కొద్దీ తామర అన్నట్టుగా మనకు జ్ఞానం ఇంత ఉంది కదా అని కుమ్మరిస్తే ఎదుటివాడు జీర్ణం చేసుకోలేడు కదా. అది ముఖ్యంగా పత్రి సారు చాలా అద్భుతంగా నేర్పారు. వారు ఒక క్లాస్ తీసుకుంటున్నప్పుడు మనం గమనిస్తే అక్కడ ఎక్కువ మంది ఎవరున్నారా అని గమనిస్తారు సార్. పిల్లలు ఉంటే పిల్లలకే చెప్తారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. మహిళలు ఉంటే మహిళలకే చెప్తారు, పురుషులు ఉంటే పురుషులకే చెప్తారు, వ్యాపారస్తులు ఉంటే వ్యాపారస్తులకే చెప్తారు. అది మరి సార్ నుంచి చూసి నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం మనకి. తర్వాత ఒక బుక్లో ఉండే సారాంశం అంతా ఒక వాక్యంలోనే చెప్పడం పత్రి సార్కే చెల్లింది. ఒక కర్మయోగం వివేకానంద స్వామిది నేను చదివాను, సుమారు 300 పేజీలు ఉంటుంది. అంటే ఆ కాలానికి, అప్పటి జనానికి, అప్పటి స్థాయికి ఆయన అలా వివరంగా చెప్పారు. పత్రి సారు ఏమంటారు కదా, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా కర్మయోగం చూడండి. చెడు చేయకు, మంచి చేయి, ఫలితం ఆశించకు, నేను చేశానని గర్వించకు, అయిపోయింది కర్మయోగం, ఫినిష్. ఇంత సింపుల్గా చెప్పారు సార్. ఇక నాలాంటి వాడికి ఏం ఆయాసం ఉందండి ఇందులో చెప్పడానికి? చెప్పచ్చు. ఆల్రెడీ ఎన్నో పుస్తకాల జ్ఞానం ఉంది, ఎక్కడ ఎప్పుడు ఎంత చెప్పాలో దాని అవసరాన్ని బట్టి మీరు దాన్ని మలుచుకోవచ్చు. దాన్ని మనం మలుచుకోవచ్చు. ఇంకొకటి, సారు తాజ్ హోటల్లో మన కడతాల మహాసభలు ప్రారంభం కంటే ముందు ఓ 3 నెలల నుంచి మీటింగులు పెట్టేవాడు. ఒక మీటింగ్లో ఏమనేవారంటే, ఈ హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళకి ఖర్చులకి డబ్బులు లోటుగా ఉందట, ఎవరైనా ఒక 23,000 రూపాయలు వేయండి బ్యాంక్ అకౌంట్లో, ఇలాగ డైరెక్ట్గా చెప్తున్నారనమాట. అప్పుడు నాకు ఎలా అనిపించేది అంటే, అది సార్ నాకే చెప్పిండని నేను వెళ్ళి 23,000 రూపాయలు వేసేవాడిని. గురువుగారి మాట అది మనం పాటించకపోతే ఎందుకు మన బతుకు అనిపించేది నాకు ఒక శిష్యుడుగా. ఓకే. అలాగే 2010లో మేము గుజరాత్ టూర్కి వెళ్ళాం. అక్కడ కిషోర్ మాస్టర్ అని టీం నడుస్తుంది. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి పత్రి సార్ ఒక బుక్ గుజరాత్ భాషలో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం మేము. తులసీదళం 60,000 ఖర్చు, మీరు తలా ఎంత డొనేషన్ ఏమంటే అందరూ ఇచ్చారు. నేను 20,000 ఇచ్చాను. వావ్. ఇప్పుడు ఆ బుక్లో నా పేరు కూడా పెట్టాడు కిషోర్. తర్వాత నేను ఎందుకు పెట్టామంటే, ఇక్కడ వాళ్ళకి తెలియాలని పెట్టాను సార్, సారీ ఏమనుకోవద్దన్నారు. కానీ రూమ్కి వచ్చినాక మా ఆవిడ ఏమన్నదంటే, అందరూ 2,000 3,000 ఇచ్చారు కదా, మీరు కూడా అంతే ఒక పేరు 20,000 ఎందుకు ఇచ్చారు అని అడిగింది. వద్దని లేదు ఆమె. ఓకే ఓకే. ఎందుకు, కారణం ఏంటి? మన స్థాయి అంత లేదు అనే ఉద్దేశం ఆమె పాపం. ఓకే. నేను ఒకటే చెప్పాను, వాళ్ళంతా లక్షాధికారులు, నేను కోటీశ్వరుడు అని చెప్పాను. వాళ్ళందరూ లక్షాధికారులు కాబట్టి 2,000 ఇచ్చారు, మీరు కోటీశ్వరులు ఎలా సార్? అప్పటి మీ శ్రీ మహాలక్ష్మి తిరుపతి కన్నా భార్య కదా, హుండీలో వేసి దేవుడికి వేసామనుకుంటా, ఎంత పిచ్చోళ్ళం మనం. దేవుడికి కాదు కదా, కమిటీకి వేస్తున్నాం, ట్రస్ట్కి వేస్తున్నాం, అది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనం తిన్నది రాదు, మనం ఇతరులకు చేసిందే వస్తుంది. అది కూడా గురువు గారి కార్యక్రమం, పుస్తకం. అంతకంటే గొప్ప పని ఈ భూమి మీద మనకేమీ లేదు. ఒక శిష్యుడుగా భక్తులు ఉండిలో వేసి దేవుడికి వేసామని భ్రమపడతారు, కానీ శిష్యుడు అది కాదు కదా.
ఆంజనేయుడికి ఏం కష్టం వచ్చిందని లంకకు వెళ్ళి అంతమంది రాష్ట్రాలను చంపి లంకా దహనం చేసి వచ్చాడు. అది గురువుగారి కారకం. ఆయన చేసింది జీవితం అంతా గురుసేవే. రైట్. అంతకంటే గొప్ప సేవ లేదనేది ఆయనకు తెలుసు. రైట్. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి చరిత్రలు చదువుకొని మనం ఏం నేర్చుకున్నట్లు. వాహ్! వండర్ఫుల్ అండర్‌స్టాండింగ్ సార్. సార్ పత్రిజీ మీకేమన్నా డైరెక్ట్‌గా ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా? మీరు ఇది చేయండి, అది చేయండి అని. ఏమన్నా ప్రాజెక్ట్ లాగా అప్పగిచ్చారా ఏమన్నా? ఇదైతే ఆశ్చర్యకరమైన విషయము. హ్మ్. నేను పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన కొత్తలో ప్రతి సీనియర్ మాస్టర్తో 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండి తిరిగి చూసేవాళ్ళు హ్మ్. వీళ్ళు ఏం చేస్తారు అని, నేనేం చేయాలని నిశ్చయించుకోవచ్చని. హ్మ్. అలా ఒక నెల 2 నెలలు 3 నెలలు నేను సర్వే చేశాను. హ్మ్. ఓ బాలకృష్ణ సారు, ఓ కేశవరావు సారు, ఒక ప్రేమనాథ్ సారు, ఇలాగ వీళ్ళందరూ వెంటబడి చూశాను. సాయి కుమార్ రెడ్డి సారు, ఇలాగా మా దామోదర్ రెడ్డి గారు మా జిల్లాయే. హ్మ్. నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరికి వారే ఏమైనా తీరే ఉన్నారు. ఓకే. ఎవరు కాపీ కొడతలేరు. ఎవరెవరిని కాపీ కొడతలేరు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఇందులో మనం ఏది కాపీ కొట్టాలి. ఎవరు కొట్టినప్పుడు నేను ఎట్లా కొడతా? అప్పుడు నాకు వచ్చిన ఇన్నర్ మెసేజ్ ఏంటంటే, మీకు జ్ఞానం చాలా ఉంది, స్వాధ్యాయం చాలా చేశారు, మీరు ధ్యానబోధ చేయండి, ఇది మీకు ఈజీ కదా యాజ్ ఎ టీచర్గా అని వచ్చింది నాకు. ఓకే. అప్పుడు ఆ పనిలో పడ్డాను నేను ఇక. అంతే. అంతే. ప్రత్యేకంగా మీరు ఇది చేయండి అని సార్తో ఎప్పుడు చెప్పించుకోలేదు. చెప్పించుకోలేదు. సార్ మీకు చెప్పలేదు. కానీ మీరు చేస్తున్నది మాత్రం సార్ తెలుసా అని మీకు తెలుసా? అయితే సారు మీరు ఈ ప్రశ్నకు అద్భుతంగా ఆ! వేశారు. ఆ! నా అనుభవం చెప్పాలి. సారు నన్ను అన్నారు కదా, చెప్పకపోతే దైవద్రోహం. తెల్లారే ఒక గర్ల్స్ హై స్కూల్ వెళ్ళాను హ్మ్. మా ఊళ్ళో. ఓకే. 35 మంది టీచర్స్, హ్మ్. ఆ హెచ్ఎం అడ్మినిస్ట్రేషన్ నా ఫ్రెండే. హ్మ్. అమ్మాయి ఇలాగ ధ్యానం చెప్పడానికి వచ్చానంటే మంచి పని అని పర్మిషన్ ఇచ్చింది. అందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టారు. నేను అప్పటికి అంతా ఆయుధాలతో సహా పోయాను. పత్రి సార్ బొమ్మ, హ్మ్. వ్యవస్థాపకులని, హ్మ్. సారు సూత్రాలని జిరాక్స్ కాపీలు, ఓకే. అలా 100 సెట్లు జిరాక్స్ తీసుకొని, అందరికి వాడాలి. టీచర్స్ కదా, హ్మ్. వెళ్ళి క్లాస్ బ్రహ్మాండంగా చెప్పాను. అందరూ అద్భుతంగా చప్పట్లు కొట్టారు. నోట్స్ ఇచ్చాను, బయటకు వచ్చాను. మళ్ళీ ఆమె ఏమన్నది, 150 మంది టీచర్ల మీటింగ్ అవుతుంది, అక్కడ చెప్తారా అన్నయ్య అన్నారు. ఇంకేముంది చెప్తాను పా అన్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయం, నేను అందరికీ పరిచయమే కాబట్టి మైక్ ఇచ్చారు, క్లాస్ ఇప్పుడు మీకు మెడిటేషన్ చెప్తారు అని. ఇక చూడండి అప్పుడు నా పరిస్థితి, చెమటలు గారిపోతున్నాయి, నోటకెళ్ళి మాట రావట్లేదు. హ్మ్. 5 నిమిషాలు నిలబడిపోయాను, షేక్ అయిపోతున్నా. హ్మ్. ఒక కాఫీ తాగే వచ్చాను. హ్మ్. ఇప్పుడు నా మనసు ఏమంటుంది, ఎరక్కపోయి వచ్చావు, ఇరక్కపోయావు, ఓకే. నీ పని అయిపోయిందిరా బాబు అంటుంది. హ్మ్. నేనేమనుకున్నాను, అందరూ స్నేహితులే కదా, ఇందులో ఆ! ఇన్సల్ట్ కొత్తవాళ్ళే. అయ్యేదేముంది. ఆ! ఇప్పుడు నేను నిశ్చయించుకున్నాను, ఇప్పుడు నేను చెప్పలేను, మరోసారి చెప్తాను అని ఇక చెప్దాం అనుకుంటుంటే అప్పుడు ఒక అద్భుతం జరిగింది. హ్మ్. ఒక మహాశక్తి నాలోకి వచ్చేసి 45 నిమిషాలు క్లాస్ తీసుకుంది ఆ శక్తి. నేను కూడా వింటున్నాను. మీరు కూడా వింటున్నారా మీ ద్వారా వచ్చేది? వాహ్! 45 నిమిషాల తర్వాత వాళ్ళంతా బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టారు. వాళ్ళకు కూడా నోట్స్ ఇచ్చాను. కానీ నాకు అర్థమైపోయింది, చెప్పేది మనం కాదు. వాహ్! ఇది రెండో పాఠంతో పత్రి సార్ నాకు అవగాహన కలిగించారు, మీరు చెప్పడం లేదు, మీరు నిలబడండి అంతే అక్కడ. అంతే, యు ఆర్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్. ఇక అక్కడి నుంచి నేను దున్నేశాను. హ్మ్. మా మిత్రులందరూ ఆశ్చర్యపోయేవారు, ఏంది మీరు ఇలా ఉరుకురికి చెప్తారు, ఇంత సునాయాసంగా, ఇంత ఫ్రీగా, ఇంత నిస్సంకోచంగా. అంటే మీరు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఎలా చెప్తారో తెలుసు. తెలుసు, ఇక్కడేమో తేడా తెలుస్తుంది వాళ్ళకి. హ్మ్. అంటే అప్పుడు నేను చెప్పాను, ఇక్కడ దైవశక్తి నడిపిస్తుంది ఈ ఉద్యమాన్ని, గురుశక్తి నడిపిస్తుంది, మనం కాదు, హ్మ్. మనం ఏమైనా నిమిత్తం మాత్రం రైట్. అని. అప్పటికిప్పటికీ అదే ప్రయాణం. చివరి కోరిక నాకేందంటే, కరోనా వచ్చినప్పుడు మా పిల్లలందరూ అన్నారు, మనం అంతా బస్సు జీవితాలు అవుతున్నాయి నాయన, మన ఊళ్ళో ఇల్లు కట్టుకోవాలి. హ్మ్. అంటే నేను ఒకప్పుడు 10 ఏళ్ళు పనిచేసిన ఊళ్ళోనే ఇల్లు కట్టుకున్నాను, హ్మ్. ధ్యాన గ్రామీణం. ఇక తిరగడం పనిచేశాను, ఓకే. ధ్యాన గ్రామీణంలో ఉన్నాను. అలాగే చుట్టూ పిరమిడ్లు కట్టిస్తున్నాం. కానీ నాకు ఇంకా తెలుస్తోంది, ఇక్కడ భూమి మీద క్షణక్షణం శక్తి జ్ఞానం పెరుగుతున్నాయి, మారుతున్నాయని. హ్మ్. నేను అప్డేట్ కావాలంటే నాకు చెప్పేవారు కావాలి అని పత్రిసారికి అప్పీల్ చేసుకుని. ఓకే. హ్మ్. నేను స్వాధ్యాయం చేశాను, పత్రిసారి అన్నీ చదివాను, హ్మ్. కానీ సరిపోవట్లేదు. రైట్. అప్డేట్ నాలెడ్జ్ ఎవరు? సార్ ఇక్కడ బాడీ వెకెట్ చేశారు. ఓకే. సార్ వెళ్ళిపోయిన తర్వాత. అంతకుముందు ధ్యాన జగత్తు ప్రతి నెల చూసేవాడిని, సార్ ఈ నెలలో ఏం సందేశం ఇచ్చారా. హ్మ్.
అని. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అప్పుడు అద్భుతం జరిగింది. ఎక్కడి నుంచో ఒక గ్రూప్ మెసేజ్ వచ్చింది నా ఫోన్లోకి. అదే డిఎన్ఎస్ అనులత గారి ఓకే. కాల్. ఏమని, మేము ఇట్లా ఆనంద యోగం చేస్తున్నాము, మీరు అర్హత ఉంటే ఇవి ఇవి ఉండాలి కండిషన్స్, 9 రోజులు మాతోటే ఉండాలి, ఫోన్ ఇచ్చి తీసుకుంటాము ఫ్రీ అని చెప్పితే నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ఫోన్ చేసి వాళ్ళు ఇచ్చిన నెంబర్కి. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వయసు, నన్ను ఎలవ చేస్తారా? నేను ఇలా సీనియర్ మాస్టర్నే, కానీ నా వయసు రీత్యా మరి మీరు ఎలవ చేస్తారా అంటే, మీరు ఇంత హుషారుగా ఉన్నారు సార్, మీరైతే వచ్చి ఉండండి, సాధ్యమైతే ఉంటారు, లేకపోతే ఇంటికి పోతారు, అంతే కదా అన్నారు. సార్ అని అటెండ్ అయ్యాను. గూడూరు రమణ మహర్షి పిరమిడ్ క్షేత్రంలో క్లాస్. అప్పుడు మేడం సారే ఆశ్చర్యపోయారు, మీరు ఒక హెడ్ మాస్టరు, 70 ఏళ్ళ వయసు, ఇంకా నేర్చుకోవాలని వచ్చారా ఆ తపన అనేది వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పటికిప్పటికి 3 ఏళ్లలో 3 బ్యాచ్లు అయ్యాయి. నేను నేర్చుకున్నాను, ఆచార్యుడిగా క్లాసులు చెప్పాను. నిన్న కాక మొన్న నన్ను ప్రధాన ఆచార్యుడిగా నియమించారు ఆ యూనివర్సిటీలో. దాని పేరు మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ. అది పత్రి సారు డ్రీమ్. ఒక డిఎన్ఎస్ అనులత మేడానికి బాధ్యత చెప్పారు సార్. ఆమె బిల్డింగ్ లేదు, మంది మార్బలం లేదు, జేబులో పైసా లేదు, కానీ ఈ 50, 60, 70, 100 మందికి ఫ్రీగా భోజనాలతో సహా 10 రోజులు క్లాసులు నడుపుతుంటారు అక్కడక్కడ ధ్యాన క్షేత్రాలలో ఇప్పటికీ. అంటే ఏంది, చెప్పే ఆచారాలను మేము తయారు చేస్తున్నాం. ఇప్పుడు 3 బ్యాచ్లలో ఇప్పటికీ 330, 90 మంది తయారయ్యారు. అందులో నేను ప్రధాన ఆచార్యుని. వా, అంటే ప్రాపంచికంగా గవర్నమెంట్ ప్రిన్సిపాల్ నుండి ఆధ్యాత్మిక యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా ఎదిగారు. ఇది మీ ప్రమోషన్. సార్, మిమ్మల్ని అడగాల్సిన ఇంకొక అద్భుతమైన ప్రశ్న. ఇవాళ ఇంకొక అద్భుతం జరిగింది. చెప్పండి సార్. నన్ను పిఎంసి వాళ్ళు పిలవడమేమో ప్రదక్షిణం సత్యదర్శనం అన్నారు. తీరా ఇక్కడికి వచ్చినాక రేపు సార్ మీ క్లాస్ అన్నారు. కానీ ఆ అమ్మాయే మళ్ళీ సెకండ్ థాట్లో, సార్ మీరు పత్రిజీతో నా ప్రయాణం ఇచ్చారంటే ఇవ్వలేదంటే, అది వాళ్ళిద్దరు అన్నారు. ఇదంతా పత్రి సార్ దయ. పత్రి సార్ ఎప్పుడు ఏం చేయాలో అది చేపిస్తున్నారా అంటారు. అంతే సార్. నాకైతే అది అక్షరాల నిజం, సత్యం. మీతోటి మీ ఫ్రెండ్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారో మీకు తెలుసు, రైట్ సార్? అవును. ధ్యానము, జ్ఞానము, వయస్సును తగ్గించడం, జ్ఞానము, ధ్యానము, శాకాహారం, ఆరోగ్యానికి, చలాకితనానికి వయస్సు అనేది లేదు అనడానికి ఎలా నిదర్శనమో మీరు చెప్పండి మీ మాటలు. నాకు తెలిసి అయితే నేను ఇప్పుడు 45 ఏళ్ల వయసులో ఆగిపోయాను. పైకి మాత్రం మీరు ఫిజికల్గా 70+. 70+. తర్వాత ఇంతవరకు ఇంత రుగ్మత వచ్చింది లేదు. రైట్. మరొకటి ఏమిటంటే, మరి 35 నుంచి 65 ఏళ్ల వరకు నేను అద్దాలు వాడాను. 65 ఏట అద్దాలు పోయాయి ఎక్కడో. అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, ధ్యానం రోగ నివారణ అని అంతలా చెప్తున్నాము, అద్దాలు పెట్టడం ఏంది అని మళ్ళీ అద్దాలు తీసుకోలేను. రోజు ధ్యానం చేసి నాకు సంపూర్ణ దృష్టి ఉందని అనుకునేవాడిని. ఒక 10 రోజుల తర్వాత ఒక తెల్లారుజాము 3 మేలకు వచ్చింది. ఏదో సందేహం వచ్చి ఒక బుక్ వెతికి బుక్ చదువుతున్నాను నేను, అద్దాలు లేకుండా. మర్చిపోయాను అద్దాలు లేవు అనేది. ఇప్పటికి కూడా అద్దాలు లేవు అనే సంగతి లేదు, అయిపోయింది. 65 నుంచి ఇప్పుడు 74. ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి అద్దాలు లేకుండానే నైట్ కూడా చదువుతాను నేను. అంటే మీ ఫిజికల్ ఏజ్ 70 అయినా 40 ఇయర్స్లోనే ఉన్నారు. అంటే మీకు అద్దాలు రాని వయసులోనే ఉన్నారు. అవును. వా, స్పష్టంగా క్లియర్గా చదవగలుగుతున్నారు. అదొకటి. ధ్యాన ప్రచారం. మన హైదరాబాద్ సమీపంలో దేశ్ముఖ్ విలేజ్ ఉంటుంది, గాయత్రి పరివార్ వాళ్ళ ఆశ్రమం ఉంటుంది, మారెళ్ళ శ్రీరామకృష్ణ గారి గురువు. అక్కడికి వెళ్తాం మేము అప్పుడప్పుడు, వాళ్ళు ఆహ్వానిస్తారు. నేను మా ఆవిడ వెళ్తున్నాము 2 వీలర్ మీద. ఆ గుట్ట ఎక్కుతుంటే ఎవరో నన్ను వెనక నుంచి పిలిచారు. నేను మర్చిపోయి బ్రేక్ వేసాను, మా ఆవిడ పడిపోయింది. పడిపోవడం తలకి వెనక వైపు దెబ్బ తగిలింది ఆమెకి. ఓకే. సరే ఓదార్చి కూర్చోబెట్టాము, మంచిలు దాపాము. ఇంటికి వెళ్దామా ఆశ్రమానికి వెళ్దామంటే, ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఆశ్రమానికి వెళ్దాం అన్నది. సరే అదే కార్యక్రమం పాల్గొన్నాము. ఇంటికి వచ్చినాక ధ్యానంలో అడిగాను ప్రశ్న, అంత పెద్ద గురువు ఆశ్రమానికి వెళ్తూ అంత పెద్ద కార్యక్రమం వెళ్తుంటే మా ఆవిడకి ఎందుకు దెబ్బ తగిలింది అంటే, వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ రోజుతో మీ ఆవిడ ఆయుష్ అయిపోయింది, మీరు ధ్యాన ప్రచారం ఉండదు కాబట్టి ఆయుష్ని కంటిన్యూ చేస్తున్నాం. వా, అల్టిమేట్. సో ఇప్పుడు మీరు ఇట్లాంటి సందేశాలు రిసీవ్ చేసుకుంటూ ఉంటారా ప్రతి క్షణం? దానికి చెప్తున్నాను కదా ఇప్పుడే, పత్రి సారు
24 అవర్స్ ఇంటూ 7 ఫాలో అవుతుంటారు నన్ను. డన్. నేను ఇంట్లో నుంచి వెళ్ళాలన్నా నేను ఏ పని అసలు వ్యక్తిగత విషయాలే లేవు నాకెప్పుడు. నాకు దాదాపు 90,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఆ బాపట్ల సమీపంలో మహాలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి 5 లక్షలు ఇచ్చాను నేను ఇటీవల. పత్రి సారు వర్క్ ఎక్కడ అని నేను చూసి సార్ ఎక్కడ శ్రద్ధ పెట్టారు. సాగర్ దగ్గర ఉన్న తిరుమలనాథ క్షేత్రానికి 1 లక్ష రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే నా నల్గొండ జిల్లాది. ఇప్పుడు మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు పిరమిడ్ కట్టినా 50% నేను ఫైనాన్స్ హెల్ప్ చేస్తుంటాను. అంటే ఏంటంటే ఇంతకంటే గొప్ప పని లేదనేది నాకు బాగా అవగాహన అయింది. పత్రి సార్ ఇక్కడ ఏమి ఈ భూమి మీద మామూలు పని మొదలుపెట్టుకోలేదు. 5 మానవ జాతులు కొట్టుకెళ్ళాయి. 6వ జాతనే ఇవాళ మనం కాపాడుకున్నాము. ఇదేమి చిన్న విషయం కాదు, ఇది విశ్వ ప్రణాళిక. ఇవాళ సకల నక్షత్ర లోకవాసులు పిరమిడ్ మాస్టర్లకు హెల్ప్ చేస్తున్నారు. పిఎంసి పత్రి సార్ ప్రతిరూపం అంటే ఇక్కడ సారు లేని అంగుళం లేదు. రైట్. పిఎంసి గురించి చెప్పండి సార్. మీ పిఎంసి స్థాపించినప్పుడు సారు పిలుపు మేరకు మేమంతా కూడా షేర్ హోల్డర్స్ అయ్యాము. మరి 2 సంవత్సరాల తర్వాత ఆ ధనం గురించి పిఎంసిలో జరుగుతున్న దాని గురించి ఎలాంటి అవగాహన చాలామందికి లేదు. చాలామంది నన్ను అడిగేవారు క్లాసులలో. నేను ఒకటే చెప్పాను, మనం గురువుగారి కార్యక్రమాలు ఇచ్చాము, వాటిని మర్చిపోండి. మనం చేసిన ఈ భాగస్వామ్యం అనేది ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇస్తుంది, కాబట్టి ఆ విషయమే మర్చిపోయింది అన్నాను. ఆశ్చర్యకరంగా మన కన్హా శాంతివనంలో మన పిఎంసి ట్రస్ట్ వాళ్ళు పిలిచి అందరికీ మరి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు కదా. ఇంతకంటే ఏం కావాలి మాకు విలువ? ఎస్. మళ్ళీ అప్పటిది ఎక్కడి దాకా వచ్చిందో అర్థమైంది కదా అందరికీ. ఇవాళ పిఎంసి గ్లోబల్ స్థాయికి ఎదిగిపోయింది. మనకంటూ ఒక ఏకైక స్పిరిచువల్ ఛానల్ ఇన్ ద వరల్డ్ అని గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా సమీపంలో మరి సార్ బీబీసీని మించి పోతున్నారు. ఇంకేమిటి మనకు నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది అన్నారు. వండర్ఫుల్. సో సూపర్ అండర్స్టాండింగ్లో ఉన్నారు సార్. చివరగా మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు, మీ చివరి మాటలు? ఒకటేనండి, సారు సూత్రాలే మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి. ఈ 1వ సూత్రాన్ని మనం 100% అమలు చేస్తే ఒక్క సూత్రం పాటించినట్టు సారది. చాలామంది ధ్యానం చేస్తున్నారు కానీ తోటి వారికి చెప్పడం మర్చిపోతున్నారు. అందులో ఒక పాయింటే సగమే చేస్తున్నాం. గురుగారి సూత్రంలో మనము సగం సూత్రమే పాటిస్తున్నాం అనేది మిత్రులారా గమనించండి. వండర్ఫుల్. ధ్యాన ప్రచారం మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పిన ప్రచారమే. రైట్. ఊర్లు వాడలు దేశాలు తిరగవలసిన అవసరం లేదు. ఇక స్వాధ్యాయం, ధ్యానం ఎవరైనా చేస్తారు కానీ యోగుల చరిత్రలు ఒక్క యోగి చరిత్ర చదివినా చాలు, మనకు అన్ని అనుభవాలు వస్తాయి. స్వాధ్యాయం మస్ట్. ఇక పిల్లలకి ధ్యానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలంతా మహాయోగులే, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ నుంచి మీరు వినండి. తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు అద్భుతంగా మనకి గైడెన్స్ ఇస్తున్నారు, అది పాటించండి. వండర్ఫుల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. మీకు కూడా ధన్యవాదాలండి. అద్భుతమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి ఈనాటి పత్రిజీతో నా ప్రయాణం విత్ చుక్కా మధు గారు. విన్నాం కదా. సో అద్భుతమైన ప్రయాణం, అద్భుతమైన అనుభవ జ్ఞానం. పత్రిజీతో ప్రయాణంతో ఎంత ఉన్నతంగా ఎదగొచ్చు. వయస్సును మర్చిపోయి, కుటుంబాన్ని మర్చిపోయి ఒక్క అడుగు మనం ముందుకేస్తే 10 అడుగులు నడిపిస్తారనడానికి వేరే నిదర్శనం. కాబట్టి మిత్రులారా, పత్రిజీ అంటే ఒక నిలువెత్తు శరీరం కాదు, మన లక్ష్యం, మన జీవిత ధ్యేయం ఏమిటో, భూమి మీద మనం ఏం చేయాలో తెలియజేయడానికి వచ్చారు. కాబట్టి మిత్రులారా, పత్రిజీ లిటరేచర్ బుక్స్ అన్నీ చదువుదాం. పత్రిజీ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలను ఆచరిద్దాం. అద్భుతంగా చక్కగా జీవిద్దాం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి మనం విరివిగా మన సహాయ సహకారాలు అందిద్దాం. వారు ఎంత అద్భుతంగా చెప్పారు. పిఎంసికి కూడా వారు ఎంతో వెన్నుదన్నుగా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, అందరం కూడా పిఎంసి ద్వారా మరింత ధ్యాన ప్రచారం ఉధృతంగా చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. బ్రహ్మర్షి